హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రాజ్. ఆపరా ఎప్పుడు చూసినా సోది. మై నేమ్ ఇస్ రాజ్, మై నేమ్ ఇస్ ముఖేష్ లా చెప్తావు. అరే నవీన్, ఇంట్రొడక్షన్ వీడియో నవీన్. అవసరం సింపుల్ అండి. మేము ఇవాళ ఫ్రైడే సినిమా రిలీజ్ అయింది. మేము ఆఫీస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్తున్నాం. సో సినిమా పేరు వచ్చేటప్పటికి మీరాయి. తెలుసుగా, ఫ్రైడే అదే రిలీజ్ అయిందిరా. అంతకంటే బెటర్ మూవీ ఏదంటే చెప్తాం. సరే అయితే మీరాయి సినిమా, మా టీజర్ రిలీజ్ సినిమా స్టార్ట్ అయినప్పుడు మేము అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు, కానీ సినిమా టీజర్ రిలీజ్ అయినా కానీ రీసెంట్ ఇంటర్వ్యూస్ కానీ మాకు బాగా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసినాయి. సో మేము వెళ్తున్నాం ఇవాళ మూవీకి. అంతేగా నువ్వు చెప్పాలనుకుంది? అంతేనా, నువ్వు చెప్పేసాగా. అంతేనా చెప్పాలనుకున్నది. సో దీని గురించి నువ్వు రివ్యూ ఇస్తావా లేకపోతే? రివ్యూలు అంతా నేను ఇవ్వను నవీన్, నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటుంటాను అంతే. ఇదండి విషయం. ఏంది ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. ఎక్స్పీరియన్స్ చేసుకున్నాను నవీన్, అంతే. ఇంకేం లేదు నవీన్. అయిపోయింది నవీన్ ఇంట్రొడక్షన్. అంతేనా నవీన్? ఇంకేదా సినిమా టైం అవుతుంది, పద పద పద. అంతేనా? వెళ్దాం నవీన్. అంతే అండి, ఇంట్రొడక్షన్ తనే చెప్పేశాడు. సో నేను ఎప్పుడు బోరింగ్ గా చెప్తాను, కొంచెం ఎంటర్టైన్ గా చెప్పాడు. సో సినిమా చూసి వచ్చి తర్వాత మాట్లాడదాం. 5 నిమిషాల సినిమా స్టార్ట్ అవుతుంది. మీ ఎక్స్పీరియన్స్ మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పరిగెట్టు నవీన్, పరిగెట్టు. పక్కనే ఉంది ఆ థియేటర్, పరిగెత్తాలంటే పరిగెత్తాలని తెలుసు కదా నీకు. సింపుల్ గా పరిగెట్టలేమని కూడా చెప్పొచ్చు కదా. 10 నిమిషాల ముందే ఉంటాం, అందుకే పరిగెత్తలేమని చెప్పాలా. సినిమా సూపర్ గా ఉందండి నవీన్. అందుకే నేను కూడా పొద్దున్న 5 మినిట్స్ ముందే స్విమ్మింగ్ క్లాస్ నుంచి బయటకు వచ్చాను. అవునా? మనకే దొరికిందే లాస్ట్ 2 టికెట్లు. అది బెంగళూరు ఫస్ట్ డే ఫస్ట్ షోకి. అది మాల్ లో ఇంత క్రేజ్ ఉందంటే నువ్వు ఇంకా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు సినిమా. అంతేనంటావా? యా సమయం ఇదే వేళ. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ జరిగింది. నిజంగా నవీన్ విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు అదేంతో కానీ ఏ సినిమాలో విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నా నాకు ఆది పురుష గుర్తుకొస్తుంది నవీన్. అది ఇంత తక్కువ బడ్జెట్ లో, అలా కాదు నవీన్, ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత బాగా చూపించాలంటే ఆది పురుష్ ఇంకే లెవెల్ లో తీయొచ్చు. చాలా బాగా తీయచ్చు, కరెక్టే, కాదనట్లా. ఎంత బాగుందంటే ఆ జటాయు సీక్వెన్స్ లైక్ నెక్స్ట్ లెవెల్ నవీన్. ఆ సీక్వెన్స్, ఆ శ్రేయ వాయిస్ ఓవర్, దాంతో పాటు బీజిఎం వస్తూ ఉంటే అలా జుమ్ అనింది. నెక్స్ట్ లెవెల్ థియేట్రికల్ స్టఫ్. యాక్చువల్లీ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్ ఇంటర్వెల్ బిఫోర్ 10 to 15 మినిట్స్ అయితే ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు ఏం జరుగుతుంది ఏమైంది అనే ఫీలింగ్ నచ్చింది. అండ్ మంచు మనోజ్ ఎంట్రీ గానీ, మంచు మనోజ్ ఎంట్రీ చాలా బాగుంది. నిజంగా టేజర్ ఇంట్రడక్షన్ కన్నా మంచు మనోజ్ ఎంట్రీ చాలా బాగా అనిపించింది. అండ్ బ్లాక్ స్వాట్ డిజైన్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. బ్లాక్ స్వాట్ డిజైన్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అండ్ ఫైట్స్ చూసావా? ఈ ఎయిత్ బుక్ ఫైట్ అది చాలా ఇంట్రెస్టింగ్ గా మరి యూనిక్ గా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా కొత్తగా ఉంది ఆ ఫైట్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఈ లెవెల్లో ఉందంటే ఇంక సెకండ్ హాఫ్ ఏ లెవెల్లో ఉండబోతుందో థింక్ చేయొచ్చు. అండ్ అవర్ సూపర్ హీరో తేజ్ సజ్జా, తన స్క్రిప్ట్ సెలెక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. విజువల్స్ ఇంకా చాలా బాగుంది. బీజిఎం మాత్రం కిరాక్, అంతే. చాలా అంటే చాలా బాగుంది. చూద్దాం సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందో. సెకండ్ హాఫ్ పైన నాకు ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగిపోయింది. ఫస్ట్ హాఫ్ చూసి నాకు కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఈ లెవెల్ క్వాలిటీ ఉంటుందా సినిమాలో అని. క్వాలిటీ కాదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్ని ఒక లెవెల్లో ఉంది. స్టోరీ, ఎస్పెషల్ స్టోరీ స్టార్టింగ్ లో మన ప్రభాస్ వాయిస్ ఓవర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంత స్టోరీ లాక్ వెళ్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఎక్కడ బోర్ కొట్టింది సినిమా. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చూద్దాం సెకండ్ హాఫ్ ఇంకే లెవెల్లో ఉండబోతుందో. సెకండ్ హాఫ్ నా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుందో చూస్తారు, అనిపించేద్దాం. వెళ్దామా? చలో ఫర్ సెకండ్ హాఫ్. సో సినిమా ఎప్పుడు అయిపోయింది, ఆఫీస్ వెళ్ళిన టైం కూడా అయిపోయింది. సో ఆఫీస్కి వెళ్ళి లాగిన్ అయ్యి సినిమా గురించి మాట్లాడదాం.
ఓరేయ్ ఆ, కాంతు, ఆ, ఆ, నవీన్. మన సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఇంకా సినిమా నుంచి బయటికి రాలేదా సినిమా అలా ఉండే నవీన్. కదా? నాకు ఆ బీజియమే తిరుగుతుంది మైండ్లో. రుదిరమ్మ మ్మ్. కదా, రుదిరమ్మ కదా, రుదిరమ్మ కదా అని. ఆ బీజియం వచ్చిన ప్రతిసారి ఒక నెక్స్ట్ లెవెల్ హై ఉంటుంది సినిమాలో. సేమ్ ఫీలింగ్. సూపర్గా ఉండే నవీన్ సినిమా. నాకు ఏది బాగా నచ్చిందంటే ఎలా స్టార్ట్ అయ్యింది అంటే ప్రభాస్ వాయిస్ ఓవర్తో సినిమా స్టోరీ, లైక్ ఏంది బ్యాక్ స్టోరీ, ఆ 9 బుక్స్ బ్యాక్ స్టోరీ ఏంది అది చాలా బాగా చూపించాడు. దాంతో పాటు ఫస్ట్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండే నాకు. బట్ సినిమా టేకింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది నవీన్. సినిమా విజువల్స్ కానీ టేకింగ్ కానీ విజువల్స్ కానీ అన్ని బాగున్నాయి. నా క్యారెక్టర్స్ కూడా చాలా బాగా నచ్చింది. స్టోరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ స్టోరీ అసలు. ఫస్ట్ హాఫ్ మాత్రం లైక్ సపోజ్ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ లో వస్తే ఫస్ట్ హాఫ్ హాస్ మోర్ రిపీట్ వాల్యూ. హాట్స్టార్ లోనా ఫస్ట్ హాఫ్ చాలా రిపీట్ వాల్యూ ఉంది. నాకు మాత్రం పిచ్చగా నచ్చింది. నాకు ఎస్పెషల్లీ ఆ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అలా అలా స్క్రీన్ కి ఇలా చూసుకుంటూ ఉండిపోయాను నేను. అంత నచ్చింది నాకు ఆ ప్రీ ఇంటర్వెల్ నుంచి. అసలు ఎన్నిసార్లు ఆలోచించినా కానీ ఎక్కడ డిఫెక్ట్ అనిపించలేదు మనకి. సూపర్ గా అనిపించింది. హీరోయిన్ లేదు ఇలా చేసింటే బాగుండేది, అలా చేసింటే బాగుండేది. నాకు యాక్చువల్ సినిమా మొత్తం ఏది అలా అనిపించలేదు. ఇచ్చిన బడ్జెట్ లో చెప్పాలంటే చాలా బాగా చాలా చెప్పారు. అంటే చాలా బాగా. మళ్ళీ చెప్తా ఆది పురుష్ అంటాము కానీ వద్దు, కానీ చాలా అంటే చాలా బాగా చాలా అంటే చాలా బాగా చేశాడు ఇచ్చిన బడ్జెట్ లో. ఆ విఎఫ్ఎక్స్ ఏంది, అసలు ఆ షార్ట్స్ ఏంది, అసలు టేకింగ్ ఏంది, ఆ బీజిఎం ఏంది, నాకు జటాయు సీక్వెన్స్ ఎంత బాగా ఎక్కిందంటే నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఎండింగ్ కదా, ఫస్ట్ ఆఫ్ ఎండింగ్ థియేట్రికల్ స్టఫ్ నవీన్ అది మాత్రము నిజంగా నాకు చాలా నచ్చింది. అండ్ క్లైమాక్స్ లో కూడా అంతే, ఆ ఫైట్స్, ఆ ట్రైన్ విజువల్స్, దాని తర్వాత శ్రేయ క్యారెక్టర్ నవీన్ నాకు ఇంటర్వ్యూలో చాలా బాగా నచ్చిందంటే ఆ శ్రేయ వాయిస్ ఓవర్తో పాటు ఒక బీజిఎం వస్తుంది, ఒక నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఉంటుంది నవీన్. అది వాడు అంటాడు చూసావా, మా అమ్మ నన్ను వదిలినా కానీ వదలకుండా వెళ్ళిందని. అసలు ఆ డైలాగ్ అయితే ఎక్కడో టచ్ అయింది. అవునా, ఎక్కడ టచ్ అయింది? గుండె లోతుల్లో టచ్ అయిందా? టచ్ అవుతుంది సార్, మీకు అంతా టచ్ అవుతుంది. యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత మనోజ్ అన్నకి చాలా బాగా మంచి క్యారెక్టర్ దొరికింది. బాగా చేశాడు తను కూడా. నాకు అది చాలా బాగా నచ్చిందంటే ఆ మ్యూజికల్ ఫైట్ ఒకటి వస్తుంది చూడు, 8వ గ్రంథం ఫైట్, ఆ ఫైట్ మాత్రం పిచ్చగా నచ్చింది. అంటే వాళ్ళు వాడిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ దాన్ని ఫైట్ లో కూడా వాడొచ్చా అని చూపించిన విధానం కానీ. స్టోరీ మొత్తం ఫిక్షనల్ కూడా వాడు థాట్ క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ థింగ్. కరెక్ట్, చాలా బాగా చేశాడు. అంటే విజువల్స్ నెక్స్ట్ లెవెల్, సినిమా ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ లెవెల్, సెకండ్ హాఫ్ కూడా మోర్ అంటే చాలా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, కానీ ఎక్కడ బోర్ కొడుతుంది అనే టైంలో ఒక సినిమాటిక్ హై వస్తుంది. ఎస్పెషల్లీ ఆ రాముడు తపస్సు చేసిన జాగా వెతుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ వచ్చే ఒక ఫైట్ కానీ, ఆ ఫైట్ కూడా నెక్స్ట్ లెవెల్. నా పక్కన ఎవరు కూర్చున్నాడు అరుస్తూనే ఉన్నాడు. అది అంతే, క్లైమాక్స్ ఫైట్ అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం రివీల్ చేయకూడదు, బట్ సినిమా టైటిల్ కార్డ్ అయిన తర్వాత కూర్చోండి, ఆ 2 నిమిషాలు ఆ టైటిల్ కార్డ్ ఎండ్ కార్డ్, ఆ 2 నిమిషాలు ఎండ్ కార్డ్ చూస్తే ఏమైపోదు. ఆ ఎండ్ కార్డ్ తర్వాత ఒక మంచి సీన్ వస్తుంది. మంచి సీన్, మా నవీన్ ఫేవరెట్ సీన్ అది. సో మంచి సీన్ అని చెప్పొచ్చు. కొంచెం కూర్చొని వెయిట్ చేసి చూసి వెళ్ళండి. మేము రివీల్ చేస్తే మీకు ఆ సినిమా చూసే కిక్ ఉండదు. అది కిక్ ఉండదు ఆ సినిమా రివీల్ చేస్తే. అంటే స్టోరీ ఆల్మోస్ట్ సేమే, 9 గంటల గురించి ట్రైలర్లో చెప్పినట్టు. సో అందుకే 9 గంటలు అది అని మాట్లాడుతున్నాను. కానీ మేము ట్రైలర్ రివ్యూ చేసేటప్పుడు మిరాయ్ అంటే ఏదో స్వాడ్ అనుకున్నాం, కానీ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. మిరాయ్ కూడా మీద కూడా మంచి పాయింట్ ఉంది, తీసుకోవచ్చు. రాముడిది ఆ బ్యాక్ స్టోరీ తీసుకొని బాగా చేశాడు. యాక్చువల్లీ స్టోరీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. కార్తిక్ ఘట్టమనేని తన పేరు, ఆ మహానటిలో ఒక ఇది తెలుసా, బాగా వినబడే పేరు అవుద్ది అని. ఐ కెన్ ఫీల్ దట్ కార్తిక్ ఘట్టమనేని బాగా వినపడే పేరు అవుద్ది అని. బాగా చేశాడు, నిజంగా చాలా బాగా చేశాడు. తనకి ఇచ్చిన బడ్జెట్ లో చాలా అంటే చాలా బాగా చేశాడు. అండ్ ఏంటంటే ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ ఐ లవ్ తేజ్ సజ్జా స్క్రిప్ట్ సెలెక్షన్. హనుమాన్తో ఒక రేంజ్కి వెళ్ళాడు. ఈ సినిమా నిజంగా బాగా ఆడుంది, చాలా అంటే చాలా బాగా ఆడుంది. బాగా ఆడుతుంది మనం చెప్పుకోవాల్సిన అవసరం. సినిమా చూసిన ప్రతి ఒక్కరు అదే అంటారు. అంటే నా ఒపీనియన్, నాకు నచ్చింది. ఎవరికి నచ్చింది నచ్చకపోతే నాకు మాత్రం చాలా బాగా నచ్చింది సినిమా. కత్తనగా గుర్తొచ్చింది నవీన్, నాకు ఆ స్వాడ్ పని నచ్చింది నవీన్, మనోజ్ది.
ఆ డిజైన్ స్నేక్ కూడా స్వాడ్ కదా స్నేక్ స్వాడ్ డిజైన్ కూడా అంటే చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు స్వాడ్. చాలా నీట్ గా ఉంది. చాలా నీట్ గా ఉంది. ఓవరాల్ ఫ్రైడే మూడ్ స్పాయిల్ అవ్వకుండా ఒక మంచి సినిమా చూసాం.